మినిమం 1,00,000 కోట్లు లేకపోతే ముఖ్యమంత్రులు మాట్లాడట్లేదు. ఈ రాజకీయాల్లో జరుగుతుంది ఏందయ్యా అని అంటే కనపడని ఒక దోపిడీ జరుగుతుంది. రాయలసీమ నిజంగా నెంబర్ 1 అయ్యే పరిస్థితి ఈ రోజు ఉన్నదా? ఈ రోజు రాళ్ల రాయలసీమగా మారింది. కారణం లక్ష కోట్లతో ఉద్యాన హబ్. సో ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ మినిమం 1,00,000 కోట్లు లేకపోతే ముఖ్యమంత్రులు మాట్లాడట్లేదు. ఆయన 1,00,000 కోట్లు పెట్టి 1,50,000 కోట్లు అంటాడు. ఎవరు? గురువుని మించిన శిష్యుడు కదా ఆయన. 1,50,000 కోట్లతోటి మూసి పునరుజ్జీవ ప్రాజెక్టును చేపడతానంటాడు. ఈయన 1,00,000 కోట్లు పెట్టి ఉద్యాన హబ్ని ఏర్పాటు చేస్తానంటాడు. ఇంతవరకు హబ్బుని 1,00,000 కోట్లు పెట్టి ఎవరైనా టీ హబ్బు చూసినాం, వి హబ్బు చూసినాం, ఆ హబ్బు చూసినాం, ఈ హబ్బు చూసినాం, కానీ 1,00,000 కోట్ల హబ్బుని ఇప్పటివరకు అయితే చూడలేదు. ఇది ఎప్పుడు చూస్తామో కూడా తెలియదు. ఎందుకంటే చెప్పిన ప్రతి పని మొదలుపెట్టిన ఆంధ్రులో ఆరంభ శూరత్వమే తప్ప అనేది ఒకటి ఉన్నది. అది మరి అది మంచి కోసం వచ్చిందా చెడు కోసం వచ్చిందా? ఇది అయితే చైనా నుంచి అయితే రాలేదు, ఆంధ్ర నుంచే వచ్చింది. ఆంధ్రులో ఆరంభ శూరత్వము అని. సో మరి ఈ 1,00,000 కోట్ల ఉద్యాన హబ్బు అనేది ఆరంభ శూరత్వమా, ప్రారంభ దశలోనే ఆగుతుందా, లేకపోతే ముగించే దశ వరకు వెళ్తుందా? వెళ్ళాలని కోరుకుందాం. ఎందుకంటే ఉద్యానవన ప్రాజెక్టులకు బ్రహ్మాండమైన రైతులు ఈ ఉద్యాన పంటలు పండితే మంచిగా వాళ్ళకు ఆదాయం లభిస్తుంది, పర్యావరణంకి అవి ఉపయోగపడతాయి, భూమి సారవంతంగా ఉంటుంది, అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈ ప్రయోజనాలు ప్రజల యొక్క మేలు కోసం జరిగితే ఎవడైనా సంతోషించాలి, స్వాగతించాలి. ఈ రాజకీయాల్లో జరుగుతుంది ఏందయ్యా అని అంటే కనపడని ఒక దోపిడీ జరుగుతుంది. అది ఈ ఒక్కటే చోటు ఉందని చెప్పడానికి లేదు. ఎక్కడ రాజకీయం ఉంటే అక్కడ కనపడని ఒక దోపిడీ, అవినీతి ఏంది, వాళ్ళ యొక్క ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాలు, అనుచరుల ప్రయోజనాలు, ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. సో పక్షపాతము ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ 1,00,000 కోట్ల ఉద్యాన హబ్లో రాయలసీమని ప్రపంచ నెంబర్ 1 చేస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారు. భారతదేశం నెంబర్ 1 అవుతుంది, పేదరిక నిర్మూలన అవుతుంది, ఇవన్నీ వినడానికి ఒక ఊత పదాలుగా మారిపోయినాయి తప్ప ఈ సమానత్వం రావట్లేదు, పేదరికము పోవట్లేదు, నెంబర్ 1లు కావట్లేదు. కానీ ఎప్పుడు ఇదే మాటల్లో మభ్యలో పెట్టి రాజకీయ నాయకులు మాత్రం బ్రహ్మాండంగా ఉపన్యాసాలు దంచేస్తుంటారు. రాయలసీమ నిజంగా నెంబర్ 1 అయ్యే పరిస్థితి ఈరోజు ఉన్నదా? ఒకప్పుడు రతనాలు పోసిన రాయలసీమ, వీధులలో రతనాలను పోసి అమ్ముకున్న రాయలసీమ ఈరోజు రాళ్ల రాయలసీమగా మారింది. కారణం పాలకులు, ప్రజలు కాదు, పాలకులు. వాళ్ళ యొక్క దౌర్భాగ్యపు రాజకీయాలు, వాళ్ళ యొక్క వివక్షపూరితమైన పాలన రాయలసీమను రతనాల సీమ నుంచి రాళ్ల సీమగా మార్చింది. ఒక సస్యశ్యామలమైన ప్రాంతాన్ని దుర్భిక్షమైన ప్రాంతంగా మార్చింది. ఈరోజు రాయలసీమ అనేది ఒక ఫ్యాక్షనిజానికి మారుపేరుగా మారింది. దీన్ని మార్చింది ప్రజలు కాదు, అక్కడ ఉన్న పెత్తందారులు, అక్కడ ఉన్న పాలక వర్గాలు. మళ్ళా దీన్ని మంచి వైపు నుంచి చెడు వైపు తీసుకెళ్ళి మళ్ళీ చెడు నుంచి మంచి చేస్తామని దాని మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఈ ఉద్యాన హబ్బు 1,00,000 ఎకరాల్లో నెంబర్ 1 రాయలసీమని చేసేది ఈ 1,00,000 కోట్లది ఎప్పుడు ప్రారంభం కావాలి, ఎప్పుడు పూర్తి కావాలి, ఆ రాయలసీమ జీవితాల్లోని రైతుల జీవితాల్లో ఎప్పుడు వెలుగులు రావాలి, వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు ఆనందాలు ఉండాలి, ఇవన్నీ వేచి చూడాల్సిన ప్రశ్నలే. ఏదైనా శంకుస్థాపన వేయంగానే ప్రాజెక్టు పూర్తయినట్టు కాదు. మనం చూస్తున్నాము తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు ఎట్లా ఉన్నాయి. ఎస్ఎల్బీసీ 30 ఏళ్ళు అయింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ కాలువలు తవ్వుతూనే ఉన్నారు. దేవాదుల ప్రాజెక్టు 30 ఏళ్ళు అయినది. పోలవరం 20 ఏళ్ళు అయినది. సో ఈ ప్రాజెక్టు ఎన్ని ఏళ్ళు అవుతుందో చూడాలి.